హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఆర్జీ అమీర్ ఖాన్. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ ఏ విధంగా యాడ్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కింద థర్డ్ సెంటర్లో ఏ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ మీద క్లిక్ చేయాలి. ఏ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫాంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఒకసారి చూడండి, ఇలా రైట్ సైడ్ కంటే ఏబీ ఫాంటర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్లో క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ మై ఫాంట్. ఈ ఫాంట్స్ అన్ని డిఫాల్ట్గా వచ్చిన ఫాంట్స్. మనకు ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే మై ఫాంట్స్లో ఉంటాయి. ఈ ఫాంట్స్ అన్నీ మనకు ఏమీ పనికి రావు, ఇవైతే థంబ్నెయిల్స్ చేయడానికి అయితే అస్సలు పనిచేయవు. సో మై ఫాంట్స్లో అయితే ఇక్కడ ఒక్కటి కూడా లేదు. 2025లో మీరు కనుక అప్డేటెడ్ అయిన పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ యాడ్ చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. రైట్ సైడ్ది క్లిక్ చేసినట్లయితే మీకు పనిచేయదు, లెఫ్ట్ సైడ్ది క్లిక్ చేస్తేనే పనిచేస్తుంది. బట్ మీరు ఇక్కడ ఈ విధంగా యాడ్ చేయడం కంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా పూర్తి వీడియో చూడండి, మీకైతే ఖచ్చితంగా తెలిసిపోతుంది. దానికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే దీనిలోకి వచ్చేసి క్రోమ్ బ్రౌజర్లోకి మీరు వెళ్ళిపోవాలి. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం అస్సలు మీకు అర్థం కాదు. బట్ నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు పూర్తిగా ఈజీగా ఫాంట్స్ని అయితే మీరు యాడ్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, దానికోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా, ప్లస్ బటన్ నొక్కాలి. ప్లస్ బటన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ నొక్కాలి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా, క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. క్రోమ్ బ్రౌజర్లో మీరు ఏం సెర్చ్ చేయాలంటే ఇక్కడ నేను చెప్పినట్టు టైప్ చేయండి, thefont.com అని టైప్ చేయండి. సో DAFONT thefont.com అని ఓపెన్ చేయగానే ఇక్కడ వందలాది ఫాంట్స్ అయితే వచ్చేస్తాయి. ఇందులోంచి మీకు నచ్చిన ఫాంట్ ఏ ఫాంట్ ఉంటుందో దాన్ని సింపుల్గా మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఈ రైట్ సైడ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఇది మీకు కిందికి పైకనండి మీకు వందలాది ఫాంట్స్ అయితే అందుబాటులోకి ఉంటాయి. బట్ ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే మీకు సింపుల్గా కనబడుతుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ లెమన్ మిల్క్ ఎంతమంది డౌన్లోడ్ చేశారో కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. సో ఇక్కడ మనం ఒకవేళ మీకు కావాలంటే ఇక్కడ టైప్ చేయండి, లోగో అని టైప్ చేస్తే మీకు లోగో టైప్లో ఏమేమి ఉన్నాయి, లోగోస్ గురించి టైప్ చేస్తే ఏ ఫాంట్ పెడితే లోగోకి బాగుంటుంది అనేది ఇక్కడ మనకైతే రావాలి. బట్ రావట్లేదు. ఇక్కడ షో ఫాంట్స్ అని క్లిక్ చేసి మనమైతే సెర్చ్ చేద్దాం. లేదంటే ఇక్కడ కూడా మనకు టైప్ ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు లోగోస్కి సంబంధించింది లోగో టైప్, ఇలాంటి ఫాంట్స్ IBM లోగో టైప్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో నాకు ఏది నచ్చింది భయ అంటే చాలా నచ్చుతాయి, అన్నీ నచ్చుతున్నాయి. బట్ అన్నిటిని నేనైతే డౌన్లోడ్ చేయలేను కదా, కొన్నిటిని మాత్రమే డౌన్లోడ్ చేయొచ్చు. మీ దగ్గర కనుక ఓపిక ఉంటే అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఈ యమహా, ఇంటెల్, గూగుల్ అనేది కూడా బాగా నచ్చేసింది నాకు. ND లోగోస్ IBM లోగో టైప్ ఇలా చాలా కనబడుతున్నాయి. నేనైతే ND లోగోస్ని అయితే డౌన్లోడ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా డౌన్లోడ్ చేస్తున్నాను, అదేవిధంగా IBM లోగోను కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. చూసుకున్నట్లయితే మీరైతే యమహా లోగోను కూడా డౌన్లోడ్ చేస్తున్నాను, యమహా ఇంటెల్. ఇవన్నీ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ రావాల్సింది నెక్స్ట్ ఫైల్స్లోకి రావాలి. ఫైల్స్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు చేయండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మిస్ అయితే మాత్రం మీరు పప్పులో కాలేసిపోతారు. సో నేను చెప్పేది ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డౌన్లోడ్స్లో ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్లో లోగో టైప్, IBM లోగో, ND లోగో. మీ ముందు నేనైతే ఈ 4 డౌన్లోడ్ చేశాను మీరు చూస్తుండగానే, అవునా కదా ఫ్రెండ్స్. అందులోంచి వీటిని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే నార్మల్గా ఏదైనా ఒక లోగోని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అది డైరెక్ట్ ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ని క్లిక్ చేసినట్టయితే దిస్ విల్ టేక్ అంటుంది. ఇక్కడ ఫినిష్డ్ అని వచ్చింది, ఫినిష్డ్ అని కొట్టేసేయండి. ఫినిష్డ్ అని కొట్టేసినాక అదేవిధంగా ఇంకో IBM లోగోను కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. IBM లోగో కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది అనుకో, ఆ తర్వాత థర్డ్ది కూడా ఎక్స్ట్రాక్ట్ చేయండి. ND లోగో ఉంది కదా, దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయండి. నేను ఏం చేద్దామంటే అన్ని ఒకేసారి ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ఓపెన్ చేశాను, బట్ అలా ఆప్షన్ రావట్లేదు. చూద్దాం, లేదు ఇక్కడ మనకు డైరెక్ట్ ఆప్షన్ అయితే రావట్లేదు. కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. IBM కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, IBM కూడా అయిపోయింది. అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మిస్ అయితే మాత్రం ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది. ఏవైతే మీరు లోగోస్ డౌన్లోడ్ చేసుకున్నారో అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఏదైనా నేను 4 చేశాను, 4 కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యాయా లేదా అని మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తున్నా. చూసుకోండి ఫ్రెండ్స్, అన్నీ అయితే కంప్లీట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
అన్నీ ఎక్స్ట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిక్సెలాబ్కి వచ్చేసేయండి. పిక్సెలాబ్కి వచ్చేసి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని ఒకసారి క్లిక్ చేయండి. టెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్లోకి వచ్చేయండి. ఇక్కడ ఏ క్లిక్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద చూడండి. ఏబీ ఫాంట్ని క్లిక్ చేసి మై ఫాంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సెర్చ్ పక్కన ఫస్ట్లో ఉన్న పీడిఎఫ్ బాక్స్ని మాత్రమే మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు క్లిక్ చేయాల్సింది లెఫ్ట్ సైడ్ బాక్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ రీసెంట్ అని వస్తుంది కదా, 3 లైన్స్ లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ యొక్క ఆప్షన్ వస్తుంది. ఇక్కడ OnePlus అని, మీది ఏ మొబైల్ అయితే ఆ మొబైల్ యొక్క ఆప్షన్ అయితే ఇక్కడ కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీది ఏ మొబైల్ అయితే ఆ మొబైల్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. మనది OnePlus కాబట్టి ఇక్కడ OnePlus అని చూపిస్తుంది. ఇక OnePlus క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి, మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎక్కడ ఉన్నాయనేది మీరు వన్స్ చెక్ చేయండి. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయనేది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోలేకపోతే మీరు వాటన్నిటిని ఒక ఫోల్డర్లోకి ముందుగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లోకి వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసుకోండి. ఎన్డీ లోగోస్ అని నాకైతే ఫైల్ దొరికింది. దీన్ని మీరు ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేయండి. ఏది మనకు రైట్ సైడ్లో 4 స్టార్స్ టైప్స్లో 4 యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద మాత్రమే క్లిక్ చేయండి. మీరు చూడండి, నేను ఇప్పుడు మీకు యాడ్ చేసి చూపిస్తా. ఇక్కడ చూసారా, ఎన్డీ లోగోస్ అయితే యాడ్ అయిపోయింది. ఇంకొకటి యాడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఫాంట్లోకి రండి, మై ఫాంట్లోకి రండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఏం చేయాలంటే సేమ్ 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇవన్నీ లోగోస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఐబీఎం లోగో, అదేవిధంగా ఐబీఎం లోగో కూడా యాడ్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఇంతే, చాలా సింపుల్, ఏం లేదు. వాటన్నిటిని ఫస్ట్ మీరు ఒక ఫోల్డర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫోల్డర్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. నేను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, వాటిని ఏ విధంగా యాడ్ చేయాలనేది చెప్తాను. మీరు చూస్తున్న ఈ ఫాంట్స్ అన్నీ ఇంగ్లీష్ ఫాంట్స్ అనమాట ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ ఫాంట్స్ అన్నీ ఇంగ్లీష్ ఫాంట్స్ అనమాట. మీకు ఒకవేళ తెలుగు ఫాంట్స్ కావాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఒకవేళ ఈ వీడియోకి కనుక ఒక 10K లైక్స్ వచ్చి 10K వ్యూస్ వస్తే మీకోసం నేను తెలుగు లోగోస్ ఏ విధంగా యాడ్ చేయాలో కూడా వీడియో చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఇంతసేపు వీడియో చూసినందుకు. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లోగోస్ అయితే ఇక్కడ అన్ని ఫాంట్స్ అయితే అన్నీ యాడ్ అయిపోయాయి. ఈ విధంగా మీరైతే ఫాంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మీకు నచ్చిన టెక్స్ట్ని టైప్ చేసి దానికి ఈ విధంగా మీరు ఏదైతే కావాలో దాన్ని అయితే మీరు టైప్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఒకసారి ట్రై చేద్దాం. మనమైతే అమీర్ ఖాన్ అని కొడుతున్నాం. ఇక్కడ ఓకే చేసేసాం. ఓకే చేసిన తర్వాత దీనికి ఫాంట్ ఏ విధంగా లోగో ఫాంట్ అప్లై అవుతుందా లేదా చూద్దాం. మనకి ఏ ఫాంట్ నచ్చింది, ఎన్డీలోకి వచ్చింది కాబట్టి దాన్ని మార్చాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేంజ్ అయిందో. ఇప్పుడు ఒకవేళ ఎన్డీలోకి వచ్చి రెగ్యులర్ కాకుండా రెగ్యులర్ది ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంత బాగుందో. ఇలా మనకు నచ్చిన ఫాంట్స్ అన్నీ అయితే ఇందులో డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. మీకు కనుక తెలుగు ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలో ఖచ్చితంగా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన మరో వీడియోతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, టాటా.